తప్పనిసరిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు దాని కారణంగానే, ఈ ప్రోటోకాల్ కారణంగానే, వివాదం కారణంగానే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియదు. ఈ రాష్ట్రంలో గౌతమ్ ప్రసాద్ గారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ మనకు అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. ఏంటి మొత్తంగా కాంగ్రెస్ లో రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్న అంశం తెరపైకి వస్తుందన్నట గట్టిగా వినిపిస్తుంది. ఎందుకని, ఏమైతోంది పార్టీలో? కాంగ్రెస్ పార్టీ అనేది ఇక చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. అదే విధంగా పార్టీలో సీనియారిటీ, అదే విధంగా జిల్లాల వారీగా ఇప్పటిదాకా మంచి సమన్వయంతోనే మరి ఎలాంటి విభేదాలు లేకుండానే ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇక చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమంటారు, పెద్ద పార్టీలో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ తప్ప ఎలాంటి విభేదాలు అయితే ఉన్నట్టు నేను ఒప్పుకోనండి. విభేదాలు ఉన్నట్టు మీరు ఒప్పుకోకపోతే కొండా సురేఖ వ్యవహారం నిన్న జరిగింది, జూపల్లి వ్యవహారం జరుగుతూనే ఉంది, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం జరుగుతూనే ఉంది, కోమటిరెడ్డి కొన్నిసార్లు అలకబూనుతూనే ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది. ఇది డెమోక్రటిక్ పార్టీ. ఇది లోకల్ పార్టీ లాగా మరి ఒక నియంత్రితమో లేకపోతే ఒక నిరంకుశమో లేకపోతే రాచరికం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండదండి. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇక్కడ ఉంటది. అదే విధంగా ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే విధానంలో దాన్ని విభేదాలని మనం మీడియా సృష్టిస్తే దాన్ని అది కరెక్ట్ కాదు. విభేదాలు సృష్టించడం కాదు, కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ కడియం శ్రీహరికి ఓ సవాల్ విసిరారు. విన్నారా, చూసారా ఆ సవాల్ మీరు? విన్నాను. ఆ సవాలు మీడియా ద్వారానే కదా ప్రజలందరికీ తెలిసింది, మీకు తెలిసింది. ఇప్పుడు దయచేసి రామచంద్ర నాయక్ గారు, దయచేసి మాపై నిందలు కొంచెం చూసి వేయండి సార్. అంటే మీడియా అంటే నాట్ ఓన్లీ మన ఐ న్యూస్ కాదండి, ఓవరాల్ గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ఇది ఎక్కువ అవుతుంది. సోషల్ మీడియా ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా నాల్చుండే. అయితే తప్పకుండా వరంగల్ జిల్లాలో మంచి సమన్వయం నడుస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి గారు అందరినీ సమన్వయం చేసుట్లో విజయవంతంగా ముందుకు పోతున్నారు. చిన్న చిన్నవి జరగకుండా ఏమంటారు, ఆ పరిపాలనలో ఈ చిన్న అనేది సహజం. ఇప్పుడు యాక్చువల్లీ కొండ సురేఖ గారు, కడియం శ్రీహరి గారు కూడా చేసింది పెద్ద రివ్యూ ఏం కాదు. యాక్చువల్లీ వారి కాన్స్టిట్యున్సీలో వారు తన ఏ శాఖ అధికారులతో అయినా వారు రివ్యూ చేయొచ్చు. ఇప్పుడు నా డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడొచ్చు, పంచాయతీరాజ్తో మాట్లాడొచ్చు, ఎండోమెంట్ తో మాట్లాడొచ్చు. దాన్ని సురేఖ గారు యాక్చువల్లీ ఆ సమయంలో ఇక్కడ రాష్ట్రంలో లేరనుకుంటే ఏదో పర్యటనలో ఉండే, ఎవరో వారిని లేనిపోనివన్నీ ఏమన్నా చెప్పి ఏమన్నా వారి మనసును గాయపరిచేదేమో కానీ అంటే సురేఖ గారు కూడా విశేష అనుభవం ఉంది, కడియం శ్రీహరి గారికి విశేష అనుభవం ఉంది, ఇద్దరు మంత్రులుగా చేసిన వాళ్లే. యాదగిరి వ్యవహారం, యాదగిరి గుట్ట మెంబర్స్ కి సంబంధించి, దేవస్థానం మెంబర్స్ కి సంబంధించి కూడా నాకు ఆహ్వానం పలకలేదు, నాకు కనీసం చెప్పలేదు అని చెప్పారు. సరే నిన్న కనిపించారులేండి, ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో కనిపించారు కొండా సురేఖ. సో ఏంటి అసలు ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది? ఇప్పుడు నేను యాజ్ ఏ జూనియర్ అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే శాసనసభ్యునిగా సీనియర్ల గురించి నేను కామెంట్ చేయలేను కానీ, బట్ ఏదున్నా కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయాలు వ్యక్తపరుచుకునే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీలో మెండుగా ఉంటది. ఏదున్నా అంతర్గతంగా పిసిసి గారికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో విన్నవించుకుంటే బాగుంటది. ఎవరైనా మీడియా ముందు కానీ సోషల్ మీడియా ముందు మాట్లాడడం అయితే సభది ధర్మం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దాన్ని స్వాగతించరు. అండ్ రామచంద్ర నాయక్ గారు, సూటి ప్రశ్న ఒకటే, ఏంటి చాలా మండలాధ్యక్షులు ఈ మధ్య మండలాధ్యక్షుల్ని నియమించారు, ఆ మండలాధ్యక్షులందరూ కూడా బీఆర్ఎస్ లో జెండాలు మోసి కరుడు గట్టిన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎందుకు ఆ మండలాధ్యక్షుల పదవులు ఇవ్వాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు లేరా? వాళ్ళకు ఆ పదవులు వరించే అదృష్టం వాళ్ళకి లేదా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు గత 5-6 సంవత్సరాలుగా మోర్ దెన్ 3 years 3 సంవత్సరాలకు పైపడి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా వారిని మార్చండి, వారిని కూడా ఇంకా అంటే ఏది సహకార సంఘాల్లో కావచ్చు, నామినేట్ పదవుల్లో కానీ వారిని గౌరవించుకుందాం. కొత్త వారికి అవకాశాలు ఇస్తే కొంచెం మరి పోరాట తత్వంతో ముందుకు పోతారు అనేది ఒక మంచి ఆలోచన వారు చేసిర్రు. అందులో మనం తీసేసినంత మాత్రాన పాత వాళ్ళు పనిచేయనట్టు కాదు, వాళ్ళ అనుభవాన్ని తప్పకుండా పార్టీ అంటే స్వాగతిస్తుంది, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది.
సేమ్ టైం కొత్త వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అందరూ పాత కొత్త అనేది లేకుండా సమిష్టిగా అందరూ కృషి వల్లనే ఈ రోజు మెజార్టీ సర్పంచులు మనం మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు. ఆయన ఒక టీం ని తయారు చేసుకున్నారు. ఈ టీం అంతా ఒక బలంగా చూపించి ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాత జంపు కొట్టబోతున్నారు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు? ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయా? ఒకటండి, ఇది 1000% అబద్ధం, ఇది అసత్యం అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి పోరాడుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న నాయకులు. రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఈరోజు మోడీని అంటే విభేదిస్తూ మరి అంటే ఏదైనా ఇష్యూస్ మీద ఈరోజు పోరాడుతుంది కేవలం సౌత్ ఇండియా నుంచి రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు డిలిమిటేషన్ గురించి కావచ్చు, మొత్తంగా సౌత్ ఇండియాకే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు మీరు చూడండి, మన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణలో ముందు భూమిక పోషించింది మొన్న డిలిమిటేషన్ లో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని అందరికంటే ముందే వ్యక్తపరిచి దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ లో పార్లమెంట్ మరి సీటు సరే రామచంద్ర నాయక్ ఇప్పుడు ఏ వర్గం కాంగ్రెస్ లో? ఇప్పుడు మేమంతా రాహుల్ గాంధీ గారి వర్గమే అండి. మా దాంట్లో విభేదాలు లేవు, ఎలాంటి వర్గాలు లేవు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు తన ఎవరైనా రాజకీయంగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు ఒకసారి విశ్లేషించుకోండి. వారు అధికార పార్టీ వైపు ఏ రోజు పనిచేయలేదు. సో సెంట్రల్ లో ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి వారు ఇష్టపడతారు తప్ప వారు బీజేపీకి సహకరించడం కానీ లేదా ఇంకో పార్టీ పోవడం కానీ అలాంటి ఆలోచన వారి ఏ కోణాన కూడా లేదు. వారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంలోనే ముందుంటారు. తప్పకుండా రాహుల్ గాంధీ ఫ్యామిలీని ప్రధాని చేసేదాకా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతుంది. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు అండ్ గౌతమ్ ప్రసాద్ గారు. చూద్దాం ఏం జరగబోతోంది కాంగ్రెస్లోనే కాదు చాలా పార్టీల్లో కూడా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు అనేది కార్యకర్తల ఆవేదన. ఇకనైనా పార్టీలు కార్యకర్తలకు సంబంధించి దృష్టి సారించాలి. కార్యకర్త స్థాయి నుండి నాయకులుగా తీసుకొచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజాస్వామ్యంలో బలం ఉంటుంది. ఆ విధంగా పార్టీలు కూడా బలపడతాయనేది చాలా మంది విశ్లేషకుల నుంచి మనకు వినిపిస్తున్నమాట. చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతాయో, ఏం జరుగుతాయో. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏపీ అంశం గురించి ఎజెండాలో చర్చిద్దాం. స్టే ట్యూన్.